ఈరోజు జియో నెంబర్ 3 కన్నా ముఖ్యమైనది ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా మీకు కానుక ఇస్తానని చెప్పేసి మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ జియో నెంబర్ 3 పునరుద్ధరించడానికి టైం పడుతుంది కాబట్టి మొదటిగా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని మళ్ళీ స్టాప్ చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇదే సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. ఎలక్షన్ టైంలోని సూపర్ 6 అని కూడా హామీ ఇచ్చారు. అది ఇంతవరకు ఏడాది అవుతుంది కానీ దాని మీద కూడా అసలు ఏమి చేసినట్టు కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి అబద్ధపు హామీలు ఇచ్చేదానికన్నా ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ జియో నెంబర్ 3 గురించి ఏదైతే నిన్న చెప్పారో మళ్ళీ పునరుద్ధరిస్తాము, దాని గురించి వర్కౌట్ చేస్తాము అనేసి చెప్పేసి అన్నారో ఆ మాట మీద నిలబడతారని చెప్పేసి మేమందరం నమ్ముతున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏమైంది, గత ప్రభుత్వంలో ఏం చేశారు అన్నది పక్కన పెడితే ఈ ప్రస్తుతం అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీది కాబట్టి ఈ జియో నెంబర్ 3 మీద వర్కౌట్ చేసి మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులందరికీ, ఆదివాసీ బిడ్డలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నడుచుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటారు. ఈరోజు జియో నెంబర్ 3 లేని పక్షాన మా స్థానికంగా ఉన్న గిరిజనులు ఎంతోమంది డిఎస్సికి ప్రిపేర్ అయిన ఎంతోమంది గిరిజన అభ్యర్థులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అంటే ఈరోజు జియో నెంబర్ 3 కనుక మళ్ళీ పునరుద్ధరిస్తే మళ్ళీ దాన్ని ఆల్టర్నేట్ జియో ఇంకొకటి తీసుకుని వస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే మనం నార్మల్గా చూసుకున్న ఒక ఇంట్లో చూసుకున్నా కూడా 3 పిల్లలు ఉన్నారంటే దాంట్లో 2 పిల్లలు డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నారు. అంటే దాని మీద అంత హోప్స్ పెట్టుకొని స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లోని ఈ జియో నెంబర్ 3 లేదు, మళ్ళీ మాకు రిజర్వేషన్లు లేవు, 100% ఉద్యోగాలు లేవు అనేసి అంటే ఒక ఏరియా డెవలప్ అవ్వాలి అనేసి అనుకుంటే దాంట్లో ఉన్న ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అన్న విధంగానే మనం చూస్తాం. కాబట్టి ఈ జియో నెంబర్ 3 అన్నది వచ్చింది అనేసి అంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయని అంటే ప్రతి ఒక్క ఇంట్లోని ఉద్యోగస్తులు ఉన్నారు అనేసి అంటే ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ గిరిజన ప్రాంతంలో అంతా కూడా డెవలప్మెంట్ లేదు. ఈ 1/70 యాక్ట్ మీద పడే బదులు లేకపోతే ఈ చట్టాలు కట్ చేయాలి, లేకపోతే ఆ చట్టాలని తీసేయాలి అనే బదులు ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలు మాకు గిరిజనులకు కల్పిస్తే డెవలప్మెంట్ అన్నది కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జియో నెంబర్ 3 గురించి మీరు పునరుద్ధరించే ఆలోచన మీకు వచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసి దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మంచిగా ఉంటుంది. మెగా డిఎస్సి కాదు, స్పెషల్ డిఎస్సి పోస్టులు తీస్తే మా గిరిజన ప్రాంతంలో ఉండి డిఎస్సి అభ్యర్థులందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సార్, అసలు జియో నెంబర్ 3 తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆ జియో నెంబర్ 3ని రద్దు చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇప్పుడు జియో నెంబర్ 3 అనేది 100కి 100% ఉద్యోగాలన్నీ కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా 100కి 100% మా గిరిజనుల చేతనే భర్తీ చేయాలి. తద్వారా గిరిజన ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి అని గతంలో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళారు. అయితే ఈ జియో నెంబర్ 3 రద్దు కారణంగా ఈరోజు మా గిరిజన ప్రాంతంలో గిరిజన నిరుద్యోగ యువత అంతా కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాల నిమిత్తం చాలామంది ప్రిపేర్ అయ్యి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఉద్యోగాలు తీస్తారని చెప్పేసి అని. ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా డిఎస్సి అని చెప్పేసి ప్రకటించిన తర్వాత అందులో ఏమైంది? కేవలం గిరిజన ప్రాంతంలో జియో నెంబర్ 3 రద్దు కారణంగా కేవలం రావాల్సినటువంటి ఉద్యోగాలు 530 పైగా ఉద్యోగాలు రావాల్సి ఉంది మాకు. అయితే ఈ జియో నెంబర్ 3 రద్దు కారణంగా కేవలం 30 ఉద్యోగాలు మాత్రమే మా రెండు నియోజకవర్గాలు, అంటే 3 నియోజకవర్గాలు, అరకు, అల్లూరు జిల్లాలో
3 నియోజకవర్గాలు కలిపి కేవలం 30 పోస్టులు మాత్రమే గిరిజనులకు కేటాయించడం ఇది మా దౌర్భాగ్యం. అంటే నిజంగా అంటే ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం చేశారు, ఎలక్షన్ ముందు అరకువేలు వేదికగా ఎలక్షన్ ప్రచారం నిమిత్తం వచ్చి ఆ రోజు చాలా ప్రగల్భాలు పలికారు. మేము ఖచ్చితంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తాం, జీవో నెంబర్ 3 తీసుకొచ్చిన తర్వాతనే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు. మేము దాన్ని ఉద్దేశించే ఇటీవల కాలంలో మీరు డిఎస్సి ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతున్నాం, మీరు డిఎస్సి ప్రకటించిన తర్వాత మేము మీకు మాకు రావాల్సినటువంటి మా జీవో నెంబర్ 3 మీరు చెప్పిన మాటే, మేము కొత్తగా మేము అడగట్లేదు కదా. ఇప్పుడు ఆ రోజు మా ట్రైబల్ మినిస్టర్ గారు మా గుమ్మడి సంజయరాణి గారు వచ్చారు ఇక్కడ పాలకవర్గ సమావేశానికి వచ్చేసి ఆ రోజు చెప్పారు మేము 2000 ఉద్యోగాలు ఇస్తాం, ఈ రకరకాలుగా మాట్లాడారు. అంటే ఆవిడ కేవలం ఇప్పుడు గిరిజన ప్రాంతంలో చెందినటువంటి ఇక్కడ మా ఈ షెడ్యూల్ ఏరియాలో సంబంధించినటువంటి వ్యక్తి ఒక మంత్రిగా ఉంటే ఆవిడికి మా బాధలు తెలిసే, కానీ ఆవిడికి ఆ పరిస్థితులు లేదు. లేకపోవడం వల్ల ఇప్పుడు మా పరిస్థితి ఎలాగైపోయిందంటే ఆవిడ ఏంటంటే అయితే అమీర్ లేకపోతే ఫకీర్ అనే సందంగా ఆవిడ ఆలోచనలు మారిపోయింది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను కాదు, ఇప్పుడు ఆవిడ మంత్రిగా అయిన నుంచి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజనులకి మంచి జరగాలంటే మీరు ఏం చేయాలి, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టుగా మీరు ఇచ్చారు సూపర్ 6 హామీలు. సూపర్ 6లు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, అంతా కూడా గాల్లోకి వదిలేశారు. ఇప్పుడు మీరు ఆ సూపర్ 6లే రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఈ రకంగా మోసం చేసిన మీరే ఈరోజు మా గిరిజన ప్రాంతం కేవలం మా మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి హామీలు మీరు అమలు చేస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామంటే నమ్మే పరిస్థితులు అయితే మేము లేము, మా ప్రజలు కూడా ఎవరు లేరు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మాకున్నటువంటి ఈరోజు కూడా ఏదో వచ్చినట్టున్నారు, ఏదో దర్శనం చేసుకోవడానికి అమ్మవారు, ఆ అమ్మవారికి కూడా ఆవిడికి మంచి మనసు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను, మంచి ఆలోచనలు కూడా ప్రసాదించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ గిరిజన ప్రాంత అభివృద్ధి జరగాలని కోరుకోవాలి, గిరిజన ప్రాంత ప్రజానికి మంచి జరగాలని చెప్పి కోరుకోవాలి తప్ప గిరిజన ప్రాంత ప్రజలకి అన్యాయం జరిగేటట్టు కోరుకుంటే మాత్రం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మంత్రి గారు దయచేసి ఇది గమనించి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.